మన బాల్య దినముల యందే మనము స్మరించాలని వాక్యం చెప్తా ఉంది. ఎందుకొరకు మనము మన బాల్యములో నుండే మనం సృష్టికర్తను స్మరించాలంటే రాబోచున్న అపాయకరమైన దినములని దుర్దినములను మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. ఎంతమంది తప్పించుకోవాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. అందరూ అలాంటి దినాల్లో ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? అలాంటి దినాలని తప్పించుకోవాలని ఆశ కలుగుతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘాన్ని అటు దినాల నుండి విడిపించాలని ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి దినముల నుండి ఏం చేస్తున్నాడు? ఆనాటి దినముల నుంచి ఏం చేస్తున్నాడు? తన ప్రజలను ఆయన రక్షిస్తున్నాడు. మనం చదువుదాము. ఆదికాండము 6వ అధ్యాయము మొదటిగా మనం చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఆ దినములలో నెఫేనీయులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడుతుంది? ఆ దినములలో. ఏ దినాలంట? ఆ దినములు. మరి మనం వాక్యం తెలిసిన వాళ్ళు కాబట్టి అవి ఏ దినాలు మీరు చెప్పండి? అవి ఏ దినాలు? చెడ్డ దినాలు. అవి నోవాహు దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ప్రారంభంతోనే ఏమంటుంది? ఆ దినాలు. ఆ దినాలలో ఎవరున్నారంట? నెఫేనీయులు ఉన్నారంట. వాళ్ళు బహు దుర్మార్గులుగా కనబడుతున్నారు ఇక్కడ వాక్యములు. అదేవిధంగా మనం నోవాహు కాలంలో చూస్తే మనుషులందరంట తమ యొక్క మార్గములను చెడుపుకొనినట్లుగా వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ దినాలలో నెఫేనీయులు ఉన్నారంట. ఆ నెఫేనీయులంట ఆ ప్రభు వెతుకుతా ఉన్నాడంట. ఎవరైనా ఈ దినాలలోన మంచి భూమి మీద ఎవరైనా మంచివాడు కనపడతాడా, ఎవరైనా శ్రేష్ఠులు కనపడతారా అని వెతుకుతున్నప్పుడు భూమి మీద ఆ కాలంలో ఆ దినాలలో ఎవరు కనబడ్డారంట? నోవాహు. హల్లెలూయా. నోవాహు ఒక్కడే దేవుని కృప పొందిన వాడై ఆ దినాలలో దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఆమేన్. అదేవిధంగా మనం చూస్తే ఈ నెఫేనీయులను మనం చూస్తే వారు ఉన్నత దేహులు. వారు ఎంతో ఎంతో అపాయకరమైన మనుషులుగా మనం చూస్తాం. అదే సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనంలో వారి కొరకు మన పితరులు కానానుకు వెళ్ళిన మన పితరులు వారి గురించి ఏమని చెప్తున్నారు? చదువుదాము. సంఖ్య 13:33. అక్కడ నెఫేనీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫేనీయులు చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లనే ఉంటిమనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ మన పితరులని కానాను దేశానికి పంపించినప్పుడు అక్కడంట వాళ్ళు ఎలా ఉన్నారంట? అక్కడ ఆనాకు సంబంధాలైన నెఫేనీయులు. వీరు ఎక్కడ ఉన్నారంట? వీరు నోవాహు కాలంలో కూడా ఉన్నారు. అయితే వీరిని మనం చూస్తే వీరు అలాంటి సంబంధులు, వీరు వాళ్ళు కాదు కానీ అలాంటి సంబంధులను మేము అక్కడ చూచితిమి. వాళ్ళు ఎలా ఉన్నారంట? మేము వాళ్ళ దృష్టికి ఎలా ఉన్నాము? మిడతల వలె ఉన్నాము. వాళ్ళకు కూడా అలాగే ఉన్నాం, మాకు కూడా అలాగే ఉన్నాం అని అక్కడ ఇశ్రాయేలీయులు ఆ నెఫేనీయుల సంబంధులను చూసి భయపడి ఇశ్రాయేలీయులకు చెడ్డ సమాచారం తెచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ నెఫేనీయులు మనం గమనిస్తే అలాంటి వీరి కొరకు అక్కడ కింద ఏం రాయబడిందంటే వీరు బహు దుష్టులు, బలవంతులు, అదేవిధంగా క్రూరులు అని కూడా రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూస్తే ఆ దినాలలో, అటు భయంకరమైన దినాలలో నోవాహును దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. నోవాహును దేవుడు ఏ విధంగా రక్షించాడు? ఆ దినాలలో, భయంకరమైన దినాలలో నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తాడు. 1 పేతురు సంఘానికి రాస్తాడు. నోవాహు కొరకు ఒక మంచి మాటను రాస్తాడు. మనం చదువుదాము. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం.